మనకైతే ఎంతో నిర్లక్ష్య ధోరణిగా ఉంటారు. So the thing is, what we read here is that it's very important if you want to be, if you gain mastery in your Christian life, or rather in simple terms, if you want to grow in the Christian life, it's very important for you to have discipline in life. మీ జీవితంలో మీ యొక్క క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితంలో ఒక ప్రావీణ్యతను సంపాదించుకోవాలంటే ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి ధోరణితో ఉన్న జీవితం నీకు ఎంతైనా అవసరం. Yeah. And to have that discipline, our loving God corrects us many times. మనము క్రమశిక్షణ కలిగి ఉండి జీవించడానికి మన ప్రేమైన ప్రభు యొక్క క్రమశిక్షణ కింద మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. Many times as young people, we are still in the beginning of a career, we might have less salary. చాలా మటుకు మన యవనస్తులు మన యొక్క కెరియర్లో మన ఆరంభ దశలో ఉన్నప్పుడు తక్కువ జీతాలతో మనం ఉంటాము. Because we want to have many other things in life, we think our salary is not sufficient. మన జీవితంలో అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉంటాము, అనుకుంటా ఉంటాం మన జీతం చాలా తక్కువే, సరిపోదని అనుకుంటా ఉంటాం. But God gives you salary which is sufficient for you. నీకు ఏదైతే సరైందో, నీకు ఎంత అవసరమో అవసరతను బట్టి దేవుడు నీకు తగినంత జీతాన్ని నీ అక్కర్లు తీర్చబడినట్లుగా దేవుడు ఇస్తాడు. Even though you might have some financial difficulties or financial obligations, God might not give you completely, but God will give you what is required so that you continue to depend upon Him and you don't go astray if you have too much. దేవుడు అనేక పర్యాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికీ దేవుడు నేను ఉన్నట్లుండి సమృద్ధితో నింపడు, కానీ ఆ పరిస్థితుల్లోనే దేవునికి దగ్గరగా రావాలని దేవుడు తన కృపనిస్తూ మీకు అనేక విషయాలు నేర్పిస్తూ వస్తాడు. What did David tell? దావీదు ఏం చెప్తా ఉన్నాడు? God, please give me food to eat and clothes to wear so that I don't become proud and leave you. నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, అవి మాత్రం నాకు దయచేయి ప్రభువా, ఎందుకంటే నేను గర్వించకుండానట్లు అని. So that I don't run away from you, so that I don't fall into sin, please provide me the basic necessities. నీ నుండి పారిపోకుండా, నీ నుండి దూరం అయిపోకుండా తగుమాత్రము తగినంతనే నాకు అవసరమైనటివే నా అవసరతను కొద్ది నాకు దయచేయని ప్రభువా ప్రార్థన చేస్తా ఉన్నాను. So that I always depend upon you. దీనిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ప్రతి సందర్భంలో నేను నీ మీద ఆధారపడేవాడిగా ఉంటాననేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాను. So in order to bring discipline in our lives, many times God corrects us. ఈ క్రమంలో మనం క్రమశిక్షణాయుతంగా మన జీవితాన్ని మలుచుకొని ఇవ్వడానికి దేవుడు అనేక పర్యాలు ఆ పరిస్థితులు కూడా మనం తీసుకెళ్తా వస్తారు. Just on Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 and 6. 5-6 వచనాలు Two verses together. మనందరం కలిసి చదువుదాము. నా కుమారుడు ప్రభు చేసే నేను గతించినప్పుడు ప్రభు తను ప్రేమించిన శిక్షణ దాన్ని స్వీకరించి కుమారుని దండించిన సంపాదించు మీతో సంపాదించు. Whom does God correct? ఎవరిని దేవుడు గద్దిస్తాడు? Whom He loves. ఎవరినైతే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని ఖచ్చితంగా. There is no correction in your life if God is not correcting you. You're not spoken by God's word. This is wrong, this is right. Then that means you are very, very far away from God. నీ జీవితంలో దిద్దుబాటు అనేటువంటి పరిస్థితి నీకు అది అనుభవంగా లేకపోతే అంటే నువ్వు దేవునికి ఎంతో దూరంగా ఉన్నట్లే లెక్క. Every day we have to be corrected. ప్రతి దినము మనం దిద్దుబాటు మన జీవితానికి అవసరం. We have to be open for correction. మనము దిద్దుబాటుకు ఎంతో అనుకూల రీతిలో మనం ఉండాలా. Somebody from a different fellowship said, I don't want to come to Hebron fellowship because every Sunday you will tell confess your sins. కొంత వ్యక్తి వేరే డినామినేషన్ చెందిన వ్యక్తి మీరు మీ హెబ్రోన్ ఫెలోషిప్ రావాలంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ప్రతిసారి మీరు దిద్దుబాటు గురించే మాట్లాడతారు అనేటువంటి ధోరణి బట్టి. For that person, forgiveness of sins is one time it's done and over, it's over, and after that they are just growing in the Lord day by day. That's what they think. ఆయన లెక్క ప్రకారం ఏంటంటే ఒకసారి నా పాపాలు ఒప్పుకున్నాను, అంతటితో సరిపోయింది, ఇక మళ్ళా ప్రతిరోజు నేను ఒప్పుకునేటువంటి దశ నాది కాదు అనేటువంటిది ఆయన యొక్క ధోరణి. But we are all very weak people. We are all made of this. We are mud. We are all in the presence of sin, our sinful body. మనం ఎలాంటి వాళ్ళు అంటే మంటి ఘటాలు, మంటి స్వరూపం, అనేకమైన బలహీనతలు, అద్దుబాట్లు కలిగిన వారము. According to Philippians 1:6, we will only be perfect when God comes. మనం ఫిలిప్పీ 1:6 ప్రకారం చూస్తే కేవలము ప్రభు ప్రత్యక్షమైనప్పుడే మనం సంపూర్ణము, లేకుంటే ఆ యొక్క చక్కని దశలోనికి మనం వెళ్ళగలుగుతాం. Because if we transform into the glorious bodies,
and these weak bodies will be left out here. మనం మహిమగల దేహంలోనికి రూపాంతరం చెందాలంటే ఈ కరెక్షన్ గుండా, ఈ యొక్క దిద్దుబాటు గుండా వెళ్ళాల్సిందే. So in this weak body we need correction day by day, every day. మన యొక్క ఈ బలహీనమైన దేహంలో దినం వెంబడి దినం, ప్రతి దినం అనుదినము ఈ యొక్క దిద్దుబాటు గుండా వెళ్ళాల్సిందే. That's why our loving God wants to correct us. That's what it says. Verse just now read, right? Hebrews chapter 12 verse 5 and 6. For whom the Lord loveth, he chasteneth, and has scourged every son whom he receiveth. 12:5-6 చదివినట్లుగా ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును. So whatever situation you are in right now, maybe many times God brings correction through God's word, when through Holy Spirit when speaks to us, and these are things we might accept as young people. ఏ పరిస్థితులు లేకుంటే యవనస్తుల కూడికలు కానీ ఆయా సందర్భాల్లో దేవుడు నిన్ను కరెక్ట్ చేసినప్పుడు, నీ దిద్దుబాటు గురించి నీతో మాట్లాడినప్పుడు నీవుగా దిద్దుబాటుకు అప్పగించుకోవడం ఎంతైనా ఆవశ్యకం. You might accept that correction. You might accept that correction. ఖచ్చితంగా నువ్వు దానిని అంగీకరించి తీరాల్సిందే. అంగీకరించవచ్చు. But very sad thing these days if you see is that when God's people correct us, God's servants, elders or parents, somebody corrects us, we completely reject that. ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా పెద్దలు కానీ దేవుని దాసులు, తల్లిదండ్రులు, ఆత్మీయమైన తల్లిదండ్రులు ఎవరైనా గద్దించినప్పుడు, మనం దిద్దుబాటు గురించి మాట్లాడినప్పుడు ఎంతో తృణీకారప్రాయంగా మనం తీసుకునే వారం ఉంటాం. We don't accept that correction. దానిని ఏమాత్రం మనము అంగీకరించం. God speaks to us through multiple ways. అనేక సార్లు దేవుడు అనేక రీతులుగా దేవుడు మనతో మాట్లాడతాడు. At that point of time, because we are still immature, because Satan is trying to deceive us, we might think what our elders are telling is not right. మనము ఆ సందర్భాల్లో పరిణతి లేని వారంగా ఉండి ఆ శిక్షను, ఆ యొక్క దిద్దుబాటును అసహించుకునే వారంగా ఉంటాం. So many times we have seen many young people rebelling against God's servants, elders, their parents. అనేక సందర్భాల్లో మనం చాలా మంది యవనస్తులను మనం జీవితం వస్తాము. అనేక మంది తిరుగుబాటుదారులుగా, శిక్షను తృణీకరించేవారుగా, దిద్దుబాటును అసహించుకునేవారుగా ఉంటున్నారు. God loves whom he chasteneth. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారిని ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. If you want to taste God's love, you should accept correction. నీ జీవితంలో దేవుని ప్రేమను నిజంగా అనుభవించాలనుకుంటే శిక్ష గురించి వెళ్ళి తీరాల్సిందే. The reason where you are right now in your professional life is because you passed some exams. ఈ దినాన నువ్వు ఒక ఉద్యోగంలో ఉద్యోగ బాధ్యత నువ్వు చేపట్టగలిగినావంటే నువ్వు ఆయా రకాలైనటువంటి పరీక్షలు కూడా వెళ్తూ వచ్చినావు, వాటిలో ఉత్తీర్ణుడు అయినావు. అందుకే నువ్వు ఈ దినాన ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగినావు. You passed your 10 standards, right? First to 10th and then intermediate and then your graduation or post graduation. So many exams, and these are main exams, and again you have multiple smaller exams between these exams. 10 తరగతులు నువ్వు పాస్ అయితే వచ్చినావు, మళ్ళా 12, 11, 12 ఆ విధంగా తరగతులన్నీ నువ్వు పూర్తి చేసుకుంటూ వచ్చినావు. అనేక రకాలైనటువంటి పరీక్షలు కూడా నువ్వు వెళ్తూ రావడాన్ని బట్టి, ఉత్తీర్ణుడు అవడాన్ని బట్టి నువ్వు ఈ స్థాయిలోకి వచ్చినావు. How many exams have you passed spiritually? ఆత్మీయంగా ఎన్ని పరీక్షలు నువ్వు ఉత్తీర్ణుడు అయితే వచ్చినావు ఇప్పటి వరకు? This is something you should examine. ఇది నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిందే. Today we have spoken by God through His servant, right? దేవుని దాసు ద్వారా చివరి వర్తమానంలో మనం హెచ్చరింపబడతా వచ్చినాం కదా. So carnal minded, we are still babes in Christ. శరీరానుసారమైన మనసు ఇంకా క్రీస్తులో పసిపిల్లలుగానే ఉన్నారనేటువంటి విషయాన్ని దేవుని దాసుడు చెప్తా వచ్చాడు. You were born in a Christian family, you have been in this fellowship for so many years, but still you are still a small child, small baby, right, spiritually, because you have not accepted correction. క్రైస్తవ కుటుంబంలోనే జన్మించి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క దర్శనంలోనే ఉంటూ అనేక రకాలుగా దేవుని వాక్యం బోధించబడి నువ్వు ఇంకా దిద్దుబాటును, శిక్షణను దూరపరిచేవారుగా, తృణీకరించేవారిగా ఉన్నామేమో. So it's very important for us that we need to have discipline in our life. ఇది చాలా ప్రాముఖ్యమైనది యవనస్తుల సహోదరి, నీ జీవితంలో దిద్దుబాటు, శిక్షణ అనేటువంటి చాలా అవసరమైంది. So God corrects us so that we become disciplined in our spiritual life. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడంటే మనల్ని సరిదిద్ది చక్క చేయడానికే. We'll see a few examples from God's word. కొన్ని ఉదాహరణలు దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. What is required for us so that we become disciplined in our Christian life? మన జీవితంలో ఏది చాలా అవసరము ఈ యొక్క క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించడానికి? So the first Timothy, మొదటి తిమోతి chapter 6, 6వ అధ్యాయము from verse 6 to 10.
6వ వచనం నుంచి 10వ వచనం నుంచి చదువుతాం, గమనించండి. 1 Timothy 6:6-10. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అనవసరములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులు ఒకటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అటు మనుషులను నష్టములోను, నాశనంలోను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. So what the first thing you see here is that godliness with contentment is great gain. అదే మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తాం 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. As the children of God, we should be content with what God has given to us. దేవుని ప్రజలముగా మనము సంతుష్టి సహితమైన జీవితం మనం కలిగి ఉండాలనేటువంటి దేవుడు కోరుతా ఉన్నాడు. God knows what to give, when to give, how much to give. దేవునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఏ సమయంలో ఇవ్వాలనేటువంటి దేవునికి అన్ని తెలుసు. We should not lust for things which more than what God has given to us. దేవుడు మనకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా వేరే వాటిని ఎక్కువగా ఆశించడం అనేటువంటిది అది తప్పు. So that's what we see here, right, in verse 10. 10వ వచనంలో మనం చూస్తాము, The love of money is root of all evil, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. which while some coveted after, they have erred from the faith and pierced themselves through many sorrows. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంది. See, many times we go after certain things which are not required for us, but just because other people have it, our friends have it, our colleagues have it, our relatives have it, we also want to have it, so we run behind those things. అనేక పర్యాయాలు ఇతరులను వాళ్ళని పోల్చుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కలిగి ఉంటారు కదా, నేను కూడా కలిగి ఉండాలనే విధానం తాత్పర్యంతో అట్లా వాటికి ఎగబడి మనం వెళ్ళేటువంటి వారుగా ఉంటాం. So because of that, we have gone away from the faith, we have faltered in faith, and we have got many sorrows to ourselves. విశ్వాసం నుండి తొలిపోయి విశ్వాస భ్రష్టులమైపోయి అనేక రకాలుగా మనం నానా బాధల్లో చిక్కుకునే వారంగా అయిపోతాం. Also read Hebrews chapter 13 verse 5. 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం, 5వ వచనము, హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా. God will never leave you nor forsake you. దేవుడు నిన్ను ఏమాత్రమును విడువడు, నిన్ను ఎన్నడూను ఎడబాయడు. So no need to worry about what you need. You want to have more than what God has given to you. దేవుడు ఇచ్చిన దానికన్నా ఎక్కువ కలిగి ఉండాలని ఎక్కువ అపేక్ష కలిగి ఉండద్దు. Okay. Especially in terms of your relationships, in terms of physical things which you want to have. అనేక పర్యాలు ఆయా సంబంధాలు, బాంధవుల గురించిన విషయాల్లో ఎక్కువ కలిగి ఉండాలనేటువంటిది నువ్వు అనేటువంటి వాటికి ఎంతైనా దూరంగా ఉండాలనేది ప్రభు కోరుతా ఉన్నాడు. God has not brought anybody to you through God's people. Don't try to go and get something. దేవుని బిడ్డలకు, దేవుని యొక్క ప్రజలకు చెందని వారిని నీకు తీసుకొస్తే వారితో నువ్వు ఎక్కువ సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడద్దు. You only receive sorrow because of that. కేవలం దాని ఫలితం ఎంతో దుఃఖము, వేదన అనుభవిస్తావు. So one example which you see is from Esther. ఎస్తేరు గ్రంథం నుంచి ఒక ఉదాహరణ మనం చూస్తూ వస్తాం. Esther chapter 2. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము verse 15. 15వ వచనం. Anybody is open it? Please read. Esther chapter 2 verse 15. ఎస్తేరు 2:15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె ఏమీ కొరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. So here we see the life of Esther that she had all the opportunity to get whatever she wanted. ఇక్కడ మనం చూస్తే ఎస్తేరు అనే యవనస్తురాలు తనకు కావాల్సింది ఏది, తన ఇష్టమైనటువన్నిటిని కూడా తను తీసుకోవచ్చు. అయినప్పటికీ but what she did, ఆమె ఏం చేసింది చూడండి ఇక్కడ. She said she required nothing but what Hegai, the king's chamberlain, the keepers of the woman appointed. ఇక్కడ గమనిస్తాము, హేగే నిర్ణయించిన అలంకారం గాక
ఆమె మరి ఏమీ కోరలేదు. 15వ వచనం మధ్యలో Esther obtained favor in the sight of all of them that looked upon her. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. Yeah. ఈ కారణం బట్టి దయ పుట్టెను. Yeah. So don't lust behind those things which God has not given to you. నీకు దేవుడు ఉద్దేశించినవి కాని వాటి యందు నువ్వు ఇచ్ఛయించద్దు, వాటిని ఆశించద్దు. Because all of these things, whatever you run after, one day, it's going to perish. దేని కొరకైతే నువ్వు పరిగెత్తా ఉన్నావో, ఇచ్ఛయించి ప్రాకులాడుతా ఉన్నావో, అవన్నీ ఒకరోజు అన్ని నశించిపోయేటివే, నిలబడేటివి అయితే కాదు. You turn to Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. Matthew chapter 6. 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయము మత్తయి 6. Yeah, verse 30. 30వ వచనం. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. So in the few verses which we read further, very clearly it says that God is our heavenly Father knoweth what you need. Verse 32. 32వ వచనంలో కూడా మనం చూస్తూ వస్తే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. God knows what to give, when to give, and how much to give. దేవునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఏ సమయంలో ఇవ్వాలా. So be content with what you have. నీకు ఏం దేవుడు నీకు అనుగ్రహించినాడో వాటితో సంతృప్తిగా ఉండడం నేర్చుకో. Be content with the money God has given to you. దేవుడు నీకు ఇచ్చిన సొమ్ము లేక డబ్బుతో సంతృప్తిగా ఉండడం నేర్చుకో. Be content with your relationships, what God has given to you, your family. నీకు ఇచ్చినటువంటి కుటుంబం లేకుంటే నీకు ఇచ్చినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి వాటితో తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. Don't lust for things more than that. దానిని దాటి నీ కొలిమేర దాటి నువ్వు అనేకమైన వాటి యందు దురాశ కలిగి ఉండొద్దు. And what do we get if you do that? అట్లాంటివి నువ్వు చేస్తే ఏమైతావు? You only get receive sorrow. కేవలము వేదన, దుఃఖం అనుభవిస్తావు. So be careful about that. ఈ విషయంలో జాగ్రత్త వహించు. This is one thing which we have learned in terms of discipline. ఈ యొక్క క్రమశిక్షణ విషయంలో ఇదొక విషయాన్ని మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. Secondly, రెండోదిగా 2 Timothy రాసిన రెండో పత్రిక chapter 2 verse 15. 2వ అధ్యాయము 15వ వచనం. చదవండి. Everybody open to 250. రక్షించబడ్డవారి పట్లను రక్షించువారి పట్లను నేను దేవునికి క్రీస్తు వారినై ఉన్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడుము. So second thing which we need to do is study to show thyself approved unto God. ఇది రెండోదిగా మనం గమనిస్తూ వస్తే ఏంటంటే నిన్ను నీవే దేవుని ఎదుట దేవునికి యోగ్యునిగా కనపరచు. దేవుని వాక్యమును సరిగా సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు. As a child of God, we should equip ourselves with the word of God. దేవుని బిడ్డగా చేయబడిన నీవు నేను దేవుని వాక్యంతో మనం నింపబడే వారంగా ఉండాలి. Many times we are very indisciplined when it comes to word of God. ఎప్పుడు దేవుని వాక్యం విషయంలోనికి వస్తే మనం ఎంతో క్రమశిక్షణ రాహిత్యంగా మనం కనబడతాం. Some people they even happy with just reading the calendar verse. చాలా మట్టుకు అనేక మంది కేవలం క్యాలెండర్ వాక్యం ఏదైతే ఆ రోజు ఉంటుందో అది మాత్రం చదువుకొని తృప్తి పడతారు. Some people just depend upon the daily readings. It is spiritual, but they don't read God's word, but they just read because it's got some examples that will motivate them. దినవాక్యం ఆయా వాటి ద్వారా వచ్చేటువంటి వాటిని చూసి వాటితోనే తృప్తి చెందేవారుగా ఉంటారు. Some are happy with WhatsApp messages every day somebody sends us. వాట్సాప్ సోషల్ మీడియా వాట్సాప్ లో వచ్చేటువంటి మెసేజ్లు దేవుని వాక్యము ఆ వచనాలు చదువుకొని తృప్తి చెందుతారు. వాటి కన్నా we need to meditate God's word. దేవుని వాక్యాన్ని నేను మనం ధ్యానించే వారంగా ఉండాలి. What God's people have taught us is that every day you read one chapter, you don't have time to meditate when you are going to office. దేవుని ప్రజలు మనకు నేర్పించింది ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని ఎట్లా మనం ధ్యానించాలనేది. So every day you might not have time to meditate when you are working. నీకు సమయము ఉండకపోవచ్చు, నీవు ప్రతి దినము నీ యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం సమయం లేకపోతే in the mornings or in the evening.
times. ఉదయం లేదా రాత్రి జాములలో Depends upon how you work. నీ యొక్క వర్క్ స్కెడ్యూల్ బట్టి నువ్వు ఎప్పుడైతే ఎప్పుడు కుదురుతున్నప్పుడు That time you might read one chapter in the evening, one chapter in the afternoon, and the afternoon or evening. Maybe in the morning and evening. ఉదయం ఒక అధ్యాయము, సాయంకాలం ఒక అధ్యాయము, ఆ రీతిగా. But there should be one specific topic on which you meditate. ఒక అంశం గురించినటువంటి వాక్య భాగం తీసుకొని నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలి. Yeah. Maybe you meditate upon how you were born again. Maybe that particular verse, you pick it up and start meditating on that. దేవుడు నేను ఏ వచనం ద్వారా నేను సంధించి రక్షించుకున్నాడో ఆ వచనం, ఆ అంశాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకో. Or any other specific topic which God, Holy Spirit is teaching you, trying to speak to you. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైనా నీతో నీ హృదయంలో కూర్చున్నప్పుడు ఆ అంశాన్ని తీసుకొని ధ్యానించే ప్రయత్నం చేయి. You should study God's word. దేవుని వాక్యాన్ని నువ్వు చక్కగా ధ్యానించేవాడిగా ఉండాలి. If you want to be a disciplined believer, first is that be content in your life with what God has given to you. Secondly, study God's word. దేవుని బిడ్డగా నువ్వు క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించాలంటే దేవుని వాక్యం చదివేవానిగా ఉండాలా, అదే రీతిగా దేవుని వాక్యం ధ్యానించేవానిగా కూడా ఉండాలా. So we see, we will not turn to the portion, but we see one example for this is about Lord Jesus Christ. మనం దీనికి ఉదాహరణగా మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారే మనకు చక్కని మాదిరి. He being God himself, he being word himself, he studied God's word. ఆయనే దేవాది దేవుడు, ఆయనే వాక్యమైన దేవుడు అయినప్పటికీ ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉన్నాడు. And in his young age he was talking to the people who preach God's word in the temple of God. దేవుని ఆలయంలో తన యొక్క యవన దశలో, యవన వయసులో ఆయా దేవుని వాక్యం బోధించే వాళ్ళతోనే దేవుని వాక్యం గురించిన విశ్లేషణ చేస్తా ఉన్నాడు. So how much more God himself, who is the word himself, he is discussing and trying to learn about God's word, studying God's word. How much more we should learn. దేవుని వాక్యమే దేవుడైన దేవుడు, దేవాది దేవుడైన ఆయనకే దేవుని వాక్యం గురించి తర్కించడము, దేవుని వాక్యం గురించి బోధించడానికి అంత అవసరమైతే నీకు నాకు దేవుని వాక్యం ఎంత అవసరం ధ్యానించడానికి. So that's why Paul, when he wrote to Timothy, he said, study God's word so that you show yourself approved. అందుకే తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని వాక్యమును సత్యవాక్యం సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరచుకుంటూ జాగ్రత్తపడు అదే ధ్యానించని చెప్తా ఉన్నాడు. Thirdly, మూడోదిగా చూస్తే 2 Timothy 2 2:22. 2:22 చూస్తే నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. As children of God, if you want to be disciplined, you need to flee, you need to run away from many things. దేవుని బిడ్డగా నువ్వు క్రమశిక్షణ చేసుకోవాలంటే కొన్నిటి నుండి నువ్వు పారిపోయేవాడిగా ఉండాలి. Sometimes we might be in the house of God also. కొన్ని పర్యాలు దేవుని ఆలయంలో కూడా కొన్ని పర్యాలు పారిపోయేవాడిగా ఉండాలి ఆత్మీయంగా. Sometimes there are certain instances where people give more place to gossip and other things in the house of God. కొన్ని పర్యాయాలు అనేకమైన వ్యర్థమైన ముచ్చట్లు పెట్టి ఆయా రకాలైనటువంటివి జరిగించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటి నుండి నువ్వు పారిపోవాలి. Even run away from those people. వాటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాల్సిందే. Where you need to go? ఎక్కడికి పోవాలి నువ్వు? అదే ఇక్కడ ఉంది, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతారు. It's very important that we need to run away from certain things which are not right in the sight of God if you have to be disciplined. నీవు నిజంగా క్రమశిక్షణతో కూడిన విశ్వాస జీవితం కాపాడుకోవాలనుకుంటే కొన్ని సందర్భాల్లో నువ్వు పారిపోవాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు కాపాడబడేవాడుగా ఉంటావు. 1 Corinthians 6:9. మొదటి కొరింథీ 6:9 చూస్తాం. 6:19-20 చూసిన చదవండి. మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. So your body, your life belongs to God. It's the temple of Holy Spirit. నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. So should be very careful what you are filling that temple with. నీవు చాలా అతి జాగ్రత్త వహించాల్సిన విషయం. ఎందుకంటే ఏమి నీ దేహంలోనికి నింపుతాను అనేటువంటి విషయంలో గ్రాహ్యం కలిగి ఉండాలా. You should fill your life, the temple with filth, gossip, dirty things. Holy Spirit cannot stay there. పనికిమాల చెత్త, చెదారము, దుర్మార్గత నీ దేహంలో నింపుకుంటే నువ్వు ఎంతో భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు.
Holy Spirit cannot stay there. పరిశుద్ధాత్మ నీలో నివసించడు. You will not have the leading of the Holy Spirit in your life. పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీ జీవితంలో అనుభవించేవాడుగా ఉండవు. That's what we see. We don't, lack of time, will not turn about Joseph. అదే మనకు సమయాభావాన్ని బట్టి మనం చూడడం లేదు, కానీ యోసేపు జీవితం మనకు బాగా తెలుసు. ఆయన జీవితంలో మనం గమనిస్తూ వస్తాం. He ran away from that place, from Potiphar's house. పాపపు ఇచ్చ నుండి పారిపోయినాడు వదిలిపెట్టి. He did not go and complain to his master, or he did not try to talk to that woman, but he just ran away from that place. Doesn't matter what happens after that, he ran away. ఆ పాపము నుంచి, ఆ ఇచ్చ నుండి తను ఎదుర్కొన్నప్పుడు దాని నుంచి తన వస్త్రం సహా ఇచ్చిపెట్టి అవమానమైన సరే వెళ్ళిపోతూ వచ్చాడు. తను ఏమాత్రమో ఏదో వాళ్ళ మాస్టర్కి వెళ్ళి నేను చేయలేదని చెప్పుకునేదాన్ని కూడా ఇష్టపడలేదు. Did God reward him for that? దేవుడు అతనికి బహుమానము తనకు చేసిన దానికి ప్రత్యుపకారం చేయలేదా? Joseph obeyed God's word. He ran away from the sin. దేవుడు God reward him. దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడినాడు కనుక దేవుడు ఖచ్చితంగా ఆయనకు దేవుడు రివార్డ్ ఇచ్చినాడు కదా. Did he give it? Was it immediately rewarded for what he did? దాన్ని చేసిన దానికి తను వెంటనే బహుమానం వచ్చింది. బహుమానం వచ్చిందా లేదా? No, right? రాలేదు. He was put into prison. ఆయన జైల్లో ఉంచబడుతూ వచ్చినాడు. But Joseph did not stop obeying God's commandments. అయినప్పటికీ యోసేపు దేవుని మాట, దేవుని ఆజ్ఞకు లోబడడానికి ఇష్టపడతా వచ్చినాడు. You know eventually how God honored him. అయితే మనము చూస్తాం, చివరికి వచ్చే దశకు చూస్తే దేవుడు అతన్ని ఏ విధంగా గణపరిచినాడో మనం చూస్తూ వస్తాం. So always remember that we need to have discipline in our spiritual life, and one of that is to run away from sin, no matter what the consequences afterwards. ఏ విధమైన పరిస్థితి ఏర్పడిన పర్యవసానం ఎంత చేదైనదైనప్పటికీ పాపపు ఇచ్చ నుండి పారిపోయేదానికే ప్రయత్నించే మనసుగా. It might be you have to cut off relationship with certain people, you might have to lose certain things monetarily, whatever it might be, you might incur loss in your life, but you have to run away from that place. డబ్బు సంబంధంగా కానీ ఇతరత్ర ఏ రకమైన సంబంధమైనటువంటి నష్టము, ఇబ్బంది నీకు కలిగినప్పటికీ సరే, పాప సంబంధమైన ఇచ్చలు, కోరికల నుండి పరిపూర్ణంగా పారిపోయేదానికే ప్రయత్నించు, లేకపోతే నష్టపోతావు. Fourthly, నాలుగోదిగా Second Timothy, 2 తిమోతి chapter 2, 2వ అధ్యాయము verse 12. 12వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయన ఎరగమంటే మనను ఆయన ఎరగనను. Fourthly, what we see is that we need to be patient in our suffering. మనం నాలుగోదిగా గమనించేది ఏంటంటే సహించే వారంగా మనం ఉండాలి. This is connected to the previous point which we just now meditated. మనం ముందుగా దీనికన్నా ముందు మనం ధ్యానించిన అంశానికి ఇది అనుబంధంగా ఉండేటువంటిది. Joseph was patient. యోసేపు ఎంతో సహించిన వాడుగా ఉన్నాడు. For example, here if you can see is about Daniel. ఇక్కడ మనం దానియేలును మాదిరిగా మనం చూస్తా వస్తే, He was thrown in the lion's den. అతన్ని ఆ యొక్క సింహాలకు గుహలో పడేసినారు. He did not complain to God. అతను దేవునికి ఏదో ఫిర్యాదు చేయలేదు. He was already in the top position. ఆయన ఎంతో హెచ్చైన స్థానంలో ఉన్నాడు, రాజస్థానంలో. All he has to do is that he bow down to that idol. అతను ఆ యొక్క ఆ విగ్రహానికి తను మొక్కాలనేటువంటిదే తన ఎదుర్కొండేటువంటి సమస్య. Or rather, literally, if you see it, he did not do anything. He just need to keep quiet. He just had to stop praying what he was doing. అతను ఏ విధంగా అంటే కంప్లీట్ గా తను స్టాప్ చేయబడతా వచ్చినాడు. ప్రార్థన చేయకుండా ఉంటే It would have been sufficient. He just stopped praying. ప్రార్థన చేయకుండా ఉంటే సరిపోయింది, కానీ ఆ విధంగా చేయలేదు. He opened his windows and looked to Jerusalem and prayed. తన కిటికీలు యెరూషలేము వైపు తెరచి దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు ముమ్మారు. So many times we are not able to bear suffering in our lives. మన అనేక పర్యాలు మన జీవితంలో శ్రమలు సహించడానికి సైతం ఇష్టపడము. We don't want to bear ridicule from others because we are believers. మనము ఇతరుల యొక్క తిరస్కారము మనం ఏమాత్రం కూడా ఇష్టపడము, ఎందుకంటే మనం విశ్వాసులమని మనం ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. God's word is to be patient in suffering. We turn to 1 Peter chapter 4. దేవుని వాక్యం చెప్తాంది 1 పేతురు 4వ అధ్యాయంలో, 1 Peter chapter 4 verse 12. 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన మహిమా స్వరూపి అయిన ఆత్మ
అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతుడుగా కానీ దొంగగా కానీ. So we see here that it is nothing new for a believer that he gets these trials and tribulations. ఇక్కడ మనం చూస్తూ వస్తే క్రీస్తుని ఎరుగుట ద్వారా కలిగేటువంటి శ్రమలు శోధనల గురించి ఇక్కడ రాయబడతా ఉంది. యేసు క్రీస్తుని ఎరుగుటని బట్టి. Recently, a couple of days back, we had this closing lesson in the VBS. ఈ యొక్క VBS లో మనము క్లోజింగ్ లెసన్ చూస్తూ వచ్చాం. About Richard Wurmbrand. రిచర్డ్ వూంబ్రాండ్ యొక్క జీవిత చరిత్ర మనం వింటూ వచ్చినాం. In the communist country called Romania. కమ్యూనిస్ట్ కంట్రీ అయిన రుమేనియా దేశంలో తన జీవితం. So much he suffered for God. దేవుని కొరకు ఎంతో శ్రమ అనుభవిస్తూ వచ్చినాడు. In the jail, ఆ యొక్క చెరసాలలో ఉన్నప్పుడు when he used to preach gospel, దేవుని వాక్యం అతను బోధించేటప్పుడు he used to be beaten ఆయన కొట్టబడతా వచ్చినాడు. mercilessly. ఎంత కనికరం లేకుండా కొట్టబడతా వచ్చింది. So much so that he used to bleed. ఎంతో రక్తం కూడా కారుతా వచ్చింది. So but Richard Wurmbrand never stopped preaching the gospel. అయితే అయినప్పటికీ సహా రిచర్డ్ వూంబ్రాండ్ సువార్త ప్రకటించడంలో ఏమాత్రం కూడా ఆగిపోలేదు. So but still he used to preach and again he used to get beaten. అనేక పర్యాలు తిరిగి తను సువార్త ప్రకటిస్తూనే వచ్చినాడు, తిరిగి కొట్టబడతా వచ్చినాడు. So Richard Wurmbrand in his own words says that I made a deal with the prisoner. Prison guard. తనే రిచర్డ్ వూంబ్రాండే తన నోటితోనే చెప్తా వచ్చినాడు. ఆ యొక్క ప్రిజనర్ చెరసాల అధిపతితో అంటూ వచ్చినాడు, మేము ప్రకటిస్తాము, దేవుని వాక్యం ప్రకటిస్తాము. Then will come for you, you beat us. మేము ప్రకటిస్తాం, మీరు వచ్చి మమ్మల్ని కొడతారు. So I will preach today. నేను ఈరోజు బోధిస్తాను, and I will come to you. నేను నీ ఎదురుకు వస్తాను, you beat us. నువ్వు మమ్మల్ని కొడతావు. Because according to your rules you have to beat us. మీ యొక్క నిబంధనల చొప్పున మీరు నన్ను శిక్షిస్తారు. So this is the deal between you and me. ఇది నీకు నాకు మధ్య ఉండేటువంటి ఇది ఒక ఒప్పందం. So that I am doing my job according to my king, you are doing your job according to your boss. నేను నా యొక్క పరలోకం తండ్రి దేవుని యొక్క చిత్తం చొప్పున నేను నా పని నేను చేస్తున్నాను, నీవు నీ అధికారి యొక్క నిబంధనలకు లోబడి నీ పని నువ్వు నిర్వర్తిస్తున్నావు. So much was he patient in suffering. ఎంతో కష్టం ఆ శ్రమకు ఎంతో సహిస్తూ వచ్చినాడు. This is very much patience is very much required for a believer. సహనము అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా అవసరం. So this is one of the key aspects in order for us to have a disciplined life. చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో ఇది కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది మన యొక్క క్రమశిక్షణ భరితమైనటువంటి విశ్వాస జీవితం నడిపించుకోవడానికి. Lastly, చివరిగా 2 Timothy 2 తిమోతి 4వ అధ్యాయము verse 2. 2వ వచనం. 4వ అధ్యాయం 2 Timothy 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, శుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు చేసుకొని సత్యవాక్యములకు చెవి. So two things. In the verse 2 in English it says, preach the word, be instant in season out of season. And verse 5, do the work of an evangelist. అయితే అది నీవు అన్ని విషయంలో మితంగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచయం సంపూర్ణంగా జరిగించు. 5వ వచనం. Preach the word, be instant in season out of season. సమయమందును అసమయమందును నేను సువార్త ప్రకటించము అని రాయబడింది. So you always be ready to preach the gospel. ప్రతి సమయంలో దేవుని సువార్త ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాడు. No matter what the situation is. ఏ పరిస్థితి అయినా సరే. How many of you have preached the gospel in the past 1 month? పోయిన మాసంలో ఎంతమంది దేవుని యేసుక్రీస్తు ప్రేమను గురించి సువార్తమానం చెప్తూ వచ్చినారు? Sorry, okay, to put you on the spot. But today morning you come and open our mouth and say, Lord, Lord, Lord Jesus Christ is your Lord. But you couldn't tell about him to others. క్షమించండి ఈ విధంగా సడన్గా అడిగినందుకు. పెట్టుకో మీరు దేవుని ప్రేమల గురించి క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అటువంటి అభ్యాసం కలిగి ఉండడానికి ప్రార్థన చేస్తున్నాడు. No, today morning you worship, right? Lord Jesus Christ. Right? Lord, if he is your Lord, you couldn't talk to others about him. ఉదయకాలం మందు మనం మీరంతా ఆరాధన చేస్తూ వచ్చినాం కదా, ఆయన మన ప్రభువు మన రక్షకుడని ఆరాధించిన వారం ఆరాధికులం ఆయన మనము దేవుని ప్రేమల గురించి కూడా చెప్పబద్దులమై ఉన్నాం. So it's very important for us that we
open our mouth and share God's word, gospel to others. వ్యక్తిగతంగా నీ నోటిని ఉపయోగించి నీ నోటి ద్వారా నీ పరిచయస్తులు కనబడిన వారికి సువార్త చేయడం చాలా ప్రాముఖ్యం, అవసరత. In Acts chapter 16, we see Paul and Silas put in prison. పౌలు శీలలను అపోస్తలుల 16వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తలుల కార్యంలో వాళ్ళు చెరసాలలో వేసినప్పుడు We don't have time, so మనకు సరుకు తక్కువ ఉన్నందున చూడడం లేదు. 16వ అధ్యాయంలో మనం చూస్తాం 31, 32 and 33. 30, 32, 33 వచనాల్లో చూస్తే When jailers saw that they did not run away, ఆ యొక్క చెరసాలాధిపతి వారిని చూసినప్పుడు వారు పారిపోకుండా చూసి they got a change in his life. తన జీవితంలో ఒక గొప్ప మార్పు తను పొందుతా వచ్చినాడు. He said, what I must do to be saved? నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలయ్యా అయ్యలారా అని అడుగుతూ వచ్చినాడు. And he said, believe in Lord Jesus Christ, you and your house will be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ వారు రక్షణ పొందుదురని వారు చెప్తా It వచ్చినారు. happened in the middle of the night. అది అర్ధరాత్రి సంభవించిన They కార్యం. all went to their home. అందరూ ఆయన ఇంటికి వెళ్ళినారు. They had a gospel meeting there. అక్కడ ఒక స్వార్థ కూడిక జరిగింది. And there were baptisms at midnight. అక్కడే అర్ధరాత్రే బాప్తిసం కార్యక్రమాలు కూడా జరుగుతా The వచ్చినాయి. entire house was saved. కుటుంబం అంతా రక్షణ పొందుతా వచ్చినారు. Paul and Silas' priority was not now go to the hospital and get the first aid done, and then we'll have a meeting and they'll call everyone and do it. పౌలు శీలలో మేము మొట్టమొదటిగా ఆసుపత్రికి వెళ్ళి మేము మా గాయాలు కట్టించుకొని మందులు వేసుకొని అది బ్యాండేజ్ చేసుకోవాలి, దాని గురించి వాళ్ళకి ఆలోచన లేదు. కానీ దేవుని యొక్క రక్షణ సువార్త అనే దాని మీద వారి యొక్క ప్రాముఖ్యత ఉంది. So, one important aspect of a believer is that preach the gospel in season, out of season. విశ్వాసి యొక్క ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే సమయమందును అసమయమందును సువార్త పని చేయాలి. Yeah. So these are a few aspects in order for you to have a disciplined life in the Christian life. ఈ కొన్ని రకాలైన అంశాలు మనం చూస్తూ వచ్చినాం. ఇవి మీ యొక్క విశ్వాస జీవితంలో క్రమశిక్షణాభరితమైన ఆత్మీయతను కాపాడుకోవాలంటే ఇటువంటి అభ్యాసం నువ్వు కలిగి ఉండాలి. First is be content with what God has given to you. మొట్టమొదటిగా ఏవి ప్రభు నీకు ఇచ్చినాడో వాటితో మితంగా ఉండేది నేర్చుకో. Study the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించు, చదువు. Flee, run away youthful lusts. మూడోదిగా ఏంటంటే ఈ యవన ఇచ్చలు కోరికల నుండి పారిపో. Be patient in suffering. సహించు, దేవుని శ్రమలలో సహించడం నేర్చుకో. Preach the gospel. దేవుని వాక్యంను బోధించడానికి శ్రద్ధ కలిగి ఉంటుంది. We also have seen examples for each of these ones. ప్రతి దానికి మనం ఉదాహరణలు కూడా చూస్తూ వచ్చినాం. ఆయా మన పితరుల జీవితాలు చూస్తూ వచ్చి. We are not trying to go deep into it, but it gives us a fair understanding. You already know what happened in their respective lives. వాటి గురించి లోతుగా మనం వెళ్ళడానికి సమయం లేదు, కానీ వాటి యొక్క అర్థం మనము ఎదుగుతూ వచ్చినాం వాక్యం ద్వారా. కాబట్టి So may the Lord help us that we endure hardness as a believer, as a good soldier of Jesus Christ, and so that we are disciplined. క్రీస్తు యేసు యొక్క మంచి రానువారిగా ఆ విధమైన రీతిలో మనము అటువంటి క్రమశిక్షణ అభ్యాసం కలిగి ఉండి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకొని దేవునికి ఇష్టంగా మనం ఆయన రాకలో ఎత్తబడే వారంగా దేవుడు మనం తీర్చిదిద్దునుగా. Only if you are disciplined, you will grow. కేవలము నువ్వు క్రమశిక్షణ ద్వారా మాత్రమే నువ్వు అభివృద్ధి చెందేవాడుగా ఉంటావు. Only if you are disciplined, you will be able to attack the enemy. When the enemy attacks, you will be able to attack and destroy the enemy. కేవలం నువ్వు క్రమశిక్షణ చేసుకుంటేనే శత్రువు నువ్వు ఎదుర్కోగలుగుతావు, లేకపోతే వాని ద్వారా వానికి వశమైపోతావు. The Lord help us. దేవుడు ఆ విధంగా మనకు సాయం చేయనుగా. దేవుడు వాక్యం దీవించుగా. ప్రార్థన చేసుకున్నామండి. తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ప్రియ పాదములకు ఎంతో వందనములు, స్తోత్రములు. మీరు అనుగ్రహించిన నీ దివ్య వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలనైనా. పందెమందు పోరాడువాడు, పరిగెత్తువాడు, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. క్రమశిక్షణ జీవితాన్ని గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు నాయన. దయలేని తండ్రి, యవనస్తులంగా మేము అభివృద్ధి చెందాలని, మేము శత్రువుతో పోరాడాలని, మేము మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలని, మీకు ప్రభువా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా ఉండాలని ప్రభువా ఇవన్నీ మాతో మాట్లాడుతూ వచ్చినారు. దయలేని తండ్రి, అనేక పర్యాయాలు మేము తృప్తి కలిగిన జీవితం జీవించే విషయంలో తప్పిపోతూ ఉన్నాం. దయలేని తండ్రి, ఆశించే వారముగా, ఆశించుతూ పరిగెత్తే వారముగా ఉంటా ఉన్నాం. క్షమించండి దేవా, కృప చూపించండి. నీ వాక్యం విషయమైన ఆశ, ఆకలి అనేక పర్యాలు లేదు నాయన. నేంటిని నీ వాక్యాన్ని ప్రేమించలేకపోతా ఉన్నాను. క్షమించండి ప్రభువా, కృప చూపించండి నాయన. నీ వాక్యం ఎడల ఆకలి అధికముగా మా హృదయాల్లో పుట్టించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయలేని తండ్రి, యవనేచ్ఛల నుండి పారిపోయే వారముగా మేము మా యవనస్తులు ఉండుటకు కృప చూపించండి ప్రభువా. దయలేని తండ్రి,
అపవిత్రమైన వాటి యందు దృష్టి ఉంచక పరిశుద్ధమైన వాటి యందు పైనున్న వాటి యందు దృష్టి నిలుపుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా కన్నులు ప్రభువా నేరుగా ఉండుటకు నాయన చక్కగా ఉండుటకు దయగలిగిన తండ్రి కృప చూపించండి. మా హృదయంలోనికి పరిశుద్ధమైన దివ్యవాక్యాన్ని అధికముగా మేము ప్రభువా సమృద్ధిగా ఉంచుకొనుటకు ప్రభువా మీరే సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అంత మాత్రం కాకుండా నాయన దయగలిగిన తండ్రి శ్రమపడుటలో సహించుటకు కృప చూపించండి నాయన. అనేక పర్యాయాలు మేము నాయన మాకు వచ్చే పరిస్థితులను మేము తొలగి ప్రభువా వాటిని విడిచిపెట్టి మేము ముందుకు వెళ్ళే వారముగా ఉంటాం. తద్వారా మేము విశ్వాసంలో బలపడలేకపోతా ఉన్నాం, ఎదగలేకపోతా ఉన్నాం, మీ ప్రేమను గుర్తిరగలేకపోతా ఉన్నాం, శుద్ధ సువర్ణం వల్లే బయటికి రాలేకపోతా ఉన్నాం. కరుణించండి, వాళ్ళు బలపరచండి. అంత మాత్రం కాకుండా నాయన దయలిన తండ్రి నీ యొక్క సువార్త పని చేయుటకు కృప చూపించండి. ప్రభా నీ యొక్క మరణమును గురించి నీ పునరుత్థానమును గురించి మేము ప్రకటించే వారముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని, అలాగున దయలిన తండ్రి ప్రభా సువార్త ప్రకటించు అని పాదములు అది ఎంతో సుందరములై ఉన్నాయని పర్వతముల మీద మీరు సెలవిస్తూ వచ్చినారు. నాయన మీరే కరుణించండి ప్రభా. మా యొక్క యవనస్తులను మీరు దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ వారమంతా మీ సన్నిధిని మా బిడ్డలతో ఉంచండి ప్రభువా. వారు వెళ్ళు ప్రతి స్థలములో నీకు సాక్షులుగా జీవించుటకు సహాయం దయచేయండి. వారి భవిష్యత్తులో ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి. మీరు సెలవిచ్చిన రీతిగా అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయుటకు శక్తిమంతుడో ప్రభా దయలిన తండ్రి వారి ఎడల మీరు ఉద్దేశించిన ఉద్దేశములను మీరు నెరవేర్చండి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో, నిన్నెన్నడూను విడవను నిన్నెన్నడూను ఎడబాయనని మీరు సెలవిచ్చినటువంటి దేవుడో ప్రభా మీ కార్యములు మా యవనస్తుల ఎడలు జరిగించండి. వారి వివాహ విషయాలైతేనేమి, ఉద్యోగ విషయాలైతేనేమి ఆశ్చర్యమైన కార్యములు జరిగించి అత్యధికముగా మీ నామాన్ని మహింపరచుకునమని కోరుతూ మమ్మల్ని మీద దయలిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మిగిలిన పనులలో సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దయచేసి ఏవైతే పనులు మిగిలిపోయి ఉంటా ఉన్నాయో సహకరించి వెళ్ళవలసిందిగా కోరుతాం.